బాషాబాయ్, యాంథోనీ సర్వాధికారాన్ని, అక్రమాల్ని సహించలేక వాడిని ఎదిరించడానికి ఎవడైనా రాకపోతాడని జనమంతా తప్పించిపోయారు. మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడని అందరూ అనుకుంటున్నారు. పొగడ్తలంటే ఈ భాషకి నచ్చో. ఎదటివాణ్ణి కాకాతోనే ఖతం చేస్తారే. చెడు ఏదైనా ఉంటే మొహమ్మద్ చెప్పండి, మంచి వెనక చెప్పండి. అది ఇంకో 2 రోజుల్లో మీ పుట్టినరోజు రాబోతోంది. ఇంతవరకు మీరు పుట్టినరోజు జరుపుకోలేదు. అంచేత చాలా గొప్పగా జరపాలని ఓపెన్ హోటల్లో పెద్ద హాలే బుక్ చేశాను. ఎవరిని అడిగి బుక్ చేశారు? ఈ ఫంక్షన్లో ఏం వద్దు. మీరంతా ఆశపడకపోవచ్చు కానీ మన కేశవ్ చాలా ఆశపడుతున్నాడు. చెయ్యని. భాషాబాయ్, సరే చేయాలనుకుంటే హోటల్లో వద్దు, ఇంట్లోనే చేద్దాం. దీనికి కేశవ్ ఏమంటాడు? ఎక్కడైతే ఏంటి, మీ పుట్టినరోజు ఘనంగా జరగాలి, అది ముఖ్యం. ఎక్కడే జరుపుకుందాం. మీ పర్మిషన్ ఇచ్చారు కదా, అదే నాకు చాలు. అదరగొట్టేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. మాణిక్యం, వీడిని చూస్తే నాకు కొంచెం భయం. జీవితంలో భయం ఉండాలి, కానీ భయమే జీవితం కాకూడదు. బాషాబాయ్, నన్ను క్షమించండి బాషాబాయ్. ఆ ఆంటోనీ చెప్పబట్టి నేను ఇదంతా చేశాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్. ఎప్పుడు నువ్వు నన్ను కాకాపట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని. ఈ భాష అడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావురా? అప్పుడైనా తెలుసుకోకర్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని. ఓ యాంటోనీ దగ్గరైనా సరిగ్గా ఉంటావు సార్. నన్ను ఏం చేయరు కదా? ఓ నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. తెలుసు సార్, తెలుసు. వస్తాను సార్, వస్తాను. భాష ప్రాణాలు తీసుకురారా అంటే వారి చేతనే ప్రాణభిక్ష పెట్టించుకొచ్చావు ఇడియట్. ఇక మీదట ఎవరిని నమ్మి ప్రయోజనం లేదు. నాబడి వాడిని నేనే మట్టు పెడతా. యా మాణిక్యం, నువ్వు చెప్పినట్టే మన హౌసింగ్ కాలనీలో ఇళ్ళని ఖాళీ చేయించి వేరే చోటికి మార్చేశాం. కానీ అదే చోట యాంటోనీ బాంబు పెట్టాడు. పెట్టని. బాషాబాయ్, యాంటోనీ మన పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ లో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశాడు. చెయ్యని. భాషాబాయ్, యాంటోనీ గ్రూపులో ఉన్న బాబు మనవాడని వాడికి తెలిసిపోయింది. యాంటోనీ వాడిని చంపాలనుకుంటున్నాడు. చంపని. ఆంటోనీ, మార్క్ ఆంటోనీ, నా వాళ్ళందరినీ నీ దగ్గర చేర్చుకున్నావు కాదు? జనాన్ని చేసుకునే వాళ్ళంతా జయించలేరు. ఈ ఆంటోనీ ఒక్కడేరా 1000 మందితో సమానం. నీ సామ్రాజ్యాన్ని కూల్ చేశాను. ఓకే యాంటోనీ, యాంటోనీ, భాష నీ గురించి పేపర్లో ఏదో వచ్చినట్టుందే. కొంచెం పేపర్ చూడు. భాష
మాణిక్ భాషా ఏమన్నావు? జనాన్ని చేర్చుకున్న వాళ్ళంతా జయించలేరన్నావు కదూ? నిజమే. అయితే నా దగ్గరున్న జనాన్ని నేను చేర్చుకోలేదు. ప్రేమతో వాళ్ళే వచ్చారు. నాది వేరే సామ్రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం. దీన్నెవ్వరూ కూల్చలేరు. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. రే నేను చెప్పాను కదా ఇంకో 7 రోజుల్లో నీ కథ ముగిస్తానని. ఈ రోజే 7వ రోజు నీ కథ ముగించేశాను. ఇంకాసేపట్లో నీ కోసం వస్తున్నారు పోలీసులు. నిన్ను శాశ్వతంగా జైలుకు తీసుకెళ్ళిపోవడానికి. ఈరోజు ఈ మాణిక్ భాషా జీవితంలో మర్చిపోలేని రోజు. నా మిత్రుడు అన్వర్ భాష ఆత్మ శాంతించే రోజు. ఆ రోజు చెప్పాను గుర్తుందా? మంచివాడు ఇప్పుడు కష్టపడచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. చూసావా? నువ్వు ఓడిపోయావు. ముబారక్ బాషా భాయ్, ముబారక్. మాన్ లియా యార్, మేధావే నువ్వు. ఎంత మేధావులైనా సరే కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. నువ్వు ఏం మర్చిపోయావు తెలుసా? మీ బాబు నా దగ్గర ఉన్నాడని. పోలీసులు రావడానికి ముందే ఒంటరిగా నువ్వు ఇక్కడికి రాలేదో నానాన్ని పిలిపించుకోవడానికి వీడుండడు. సార్ క్షమించు రంగస్వామి, నాకు వేరే దారి లేదు. రంగస్వామి నా మాట ఎక్కడ చెడిపో. యాంథనీ కుటుంబాన్ని హత్య చేసిన భాషాయే. అలా అని చెప్పు. మాణిక్యం భాషా మాణిక్యం, నీ తమ్ముణ్ణి చెల్లెళ్ళని బాగా చదివించాలని, డాక్టర్ని చెయ్యాలని, ఇన్స్పెక్టర్ని చెయ్యాలని, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చెయ్యాలనుకున్నాను. అది నువ్వు నెరవేరుస్తావు కదా? తప్పకుండా నెరవేరుస్తానన్నా. కానీ ఈ భాషగా కాదు, మాణిక్యంగా. ఈ బతుకొద్దు, బాంబే వదిలే వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళిపో. నాకు ప్రమాణించి. అలాగే నాన్న, ఇక మీదట ఈ భాష ఉండడు. నాన్న గురుమూర్తి, మాణిక్ భాషా తండ్రి చనిపోయిన రోజే భాషా కూడా చచ్చిపోయాడు. భాషా ఇక లేడు. మాణిక్యం, బాంబే వదిలేస్తున్నావు. ఏర్పాట్లు చేయి.